ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హౌసింగ్ బోర్డ్ నుంచి వచ్చామండి. ఫుడ్ మంచి ఫేమస్ అవుతుంది, అది ఈస్టర్ గేమ్లో స్టోల్ అయిపోతుంది బాగా. చూసాం ఎట్లా ఉంటుందని వచ్చాము, అన్ని కర్రీస్ తీసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది, మాకైతే నచ్చింది. బాగుందా? బాగుంది. మేము 5 వచ్చాము, 5 ప్లేటులు తీసుకున్నాం. అది కొంచెం 1500 బిల్ అయింది. బాగుంది. అదేదో 2 లివర్లు ఎక్స్ట్రా అన్నది అదంతా ఫేక్ అండి. అంటే ఇక యూట్యూబర్స్ ట్రోల్ చేస్తారు కదా, చేస్తారేమో కానీ అదైతే ఫేక్. తను ఒక వ్యాపారం చేసుకొని బతికితానే కదా, అలా చేయటం కూడా చాలా అంటే చాలా తప్పే. పబ్లిక్ కూడా మొత్తం గుమ్మి మీద పడి అది చేస్తారు కదా, దాని మీద మీ ఐస్ తీసుకొని కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అయిందండి. 2 గంటలు మేము ఆ జ్వరంలో నిలబడితే నెట్టుకొని తెచ్చుకున్నాము. ఇవి చాలా అంటే చాలా టైం పట్టింది మాకే. అంటే ఇంకా చాలా మంది మాకు కొంచెం సైడ్ ఇచ్చారు వెళ్ళమని చెప్పేసి, వాళ్ళు సైడ్ అయిపోతే మటుకు ఇంకా చాలా సేపు పట్టేదండి. కర్రీస్ అయితే చాలా బాగున్నాయి, మాకైతే బాగా నచ్చింది. అంటే ఇప్పుడు పబ్లిక్ అంతా గుమ్మి గుడి తినడం కరెక్ట్ అంటారా? కరెక్టే, అంటే ఫుడ్ బాగుందండి. కర్రీస్ కానీ ఫుడ్ కానీ అన్నీ బాగున్నాయి. అందువల్ల పబ్లిక్ వస్తున్నారు. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఏమేమి కర్రీ వేసుకున్నారు? మటను, బోటి, లివరు, చికెన్ ఫ్రై, చికెన్. ఇప్పుడు ఆంటీకి మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటారా? ఇట్లా జనాలు ఇంత గుమ్మి గూడి మీద పడుతున్నారు కదా, దానికి సంబంధించి ఆంటీకి ఏమైనా సజెషన్? ఒక లైన్ అనేది పెడితే ఎవరైనా సరే ఫుడ్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు లేడీస్ ఉన్నారు, మేమున్నాం, అందరం చూసి వస్తున్నాము, మాకు అందరికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఒక టోకన్ సిస్టమ్, లైన్, క్యూ పద్ధతి అట్లా ఉంటే అవునులే. కానీ ఆ ఫుడ్ కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ చాలా మంది ఇదవుతున్నారు కదా, మనం చెప్పడం ఇది కరెక్ట్ కాదు. అది ఆంటీ వ్యాపారం ఇష్టం, ఆంటీ ఇష్టం, పబ్లిక్ ఇష్టం. పబ్లిక్కే అంత ఇదై తీసుకుంటున్నప్పుడు మనం ఎవరం ఏం చెప్పలేం కదా. కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది. అంటే ఆమెకు సలహా ఇవ్వడం అంతే, ఇది సలహా మన తరపు నుంచి. ఆమె అన్ని ఆలోచించుకోలేదు కదా. అందరూ ఏం చేశారంటే ఆమె వీడియోలో 2 లివర్లు ఎక్స్ట్రా 1000 అన్న దానికి స్టోల్ చేశారు కదా. ఆంటీ చాలా ఇబ్బంది పడితే మేము చూసాం ఈ వీడియోలో. మేము ఇట్లా చేయటము కరెక్ట్గా మేము చెప్పమండి. ఓకే అమ్మ, బాగా చెప్పండి ఒకసారి. బాయ్. సరే అమ్మా, థ్యాంక్ యూ. ఆ వీడియోలు ఎప్పుడు వస్తాయి?